నిజామాబాద్ జిల్లా పోతగల్ మండల కేంద్రంలోని సుంకిని నుండి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కోలనుప్రక గ్రామం వరకు శ్రీ శ్రీ సద్గురు సిద్ధిలింగప్ప స్వామీజీ ఆధ్వర్యంలో 3వ తారీఖున మహాపాదయాత్రగా బయలుదేరి 12వ తారీఖు బుధవారం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. సనాతన హిందూ ధర్మం భారతదేశంలోని అనాదిగా చరిత్ర కలిగిన ప్రాచీన ధర్మం. ప్రపంచంలోనే మొట్టమొదటి గురువు అని కుల మతాలకు గురువులైన శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యులు కోలానుపాక పుణ్యక్షేత్రంలో అన్ని మఠాలను స్థాపించడం జరిగిందని, ఇటు వీరశైవ ధర్మ సంస్థాపకులు అయిన శ్రీ ఆది సద్గురు రేణుకాచార్యుల జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమనాథ స్వయంభూ లింగ దర్శనం కోసమే ధర్మప్రియులైన భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రాంతాల నుండి పోతగల్ మండలం సుంకిని నుండి బయలుదేరి మార్గం మధ్యలో సాంబాపూర్ గ్రామంలో ఆరతులతో ఘనంగా సన్మానించి స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. భాన్స్వాడ, ఎల్లారెడ్డి, విక్కనూరు, రామాయపేట, గస్వేల్ నుండి మరియు పలు గ్రామాల మీదుగా ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తూ కోలనుపాక పుణ్యక్షేత్రానికి చేరుకుంటుంది.